జాతీయ రహదారిపై చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసినట్లు గుంటూరు నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు ఫాతిమా నగర్కు చెందిన కురిచేటి సుబ్రహ్మణ్యం చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైనట్లు గుర్తించారు. పెద్దవారిని టార్గెట్ చేస్తూ వారి వద్ద ఉన్న డబ్బులు, నగదు దోచుకోవటం నిందితుడికి అలవాటుగా మారిందన్నారు. దాదాపు 2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు. రాడిపేట అశోక బ్యాంకర్స్ భరత్ జైన్ అనే మార్వాడి షాప్ పెట్టారు. అతని దగ్గర గోల్డ్ 2 కేసుల్లో మొత్తం నల్లపాడుకి సంబంధించిన కేసు, అలాగే భవానీపురానికి సంబంధించిన కేసు, ఈ 2 కేసుల్లో ప్రాపర్టీ, అలాగే ఎవరకాకానికి సంబంధించినటువంటి 3 కేసుల్లోనూ తగ్గింది పోలీసులని స్వాధీనం చేసుకోవడం. ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను గతంలో కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అలాగే గత సంవత్సరం నుండి కూడా 8 నెలల నుండి దాదాపుగా 30 కేసులు ఒకే తరహా నేరాలు చేసినట్టుగా నేరం అనుకున్నాడు. వీళ్ళని ఇతని గురించి పరిశీలించినట్లయితే ఇతను ఈ ఓల్డ్ ఏజ్డ్ దాదాపు 50-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు, వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తుల్ని తను టార్గెట్ చేస్తాడు. టార్గెట్ చేసి అలా వాళ్ళ వెనకాల ఫాలో అయ్యి వాళ్ళని ఆఫ్ చేసి, నా ఏటీఎం కార్డు పడిపోయింది, లేదంటే పర్స్ పడిపోయింది, తీయడం నేను చూశాను, మీ దగ్గర ఉన్న ఏటీఎం కానీ పర్స్ కానీ చూపించండి అని చెప్పి ఉంటాడు. మళ్ళీ పర్సు ఏటీఎం తీసి చూపించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుండి ఆ వస్తువులు లాక్కుని తీసుకుని పారిపోవడం, లేదనుకుంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి భయపెట్టి బెదిరించి కత్తి చూపించడం కానీ రకరకాల భయపెట్టి అన్నీ గోల్డ్, క్యాష్, ఏమైతే వాల్యుబుల్స్ ఉంటావో అవన్నీ కూడా దోపిడీ చేసి పారిపోతాయి. రాడిపేట అశోక్